నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి కంప్లీట్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్. అసలు నరాల బలహీనత అంటే ఏంటి సార్? అంటే దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా. సో మైలిన్ షీత్ డ్యామేజ్ అవ్వడం, కొంతమంది కాళ్ళు తిమ్మిర్లు, కొంతమందికి డయాబెటిక్ న్యూరోపతి. సో సూపర్ఫిషియల్గా చాలా మందిలో కనిపించే ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేసుకుంటే, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, నడవలేకపోతున్నాము, వీక్నెస్‌గా ఉంది, త్వరగా అలసిపోతున్నాం. ఇలాంటి కంప్లెయింట్స్‌తో ఉన్న వాళ్ళు ఇది ఏ కండిషన్‌కి కిందకొస్తది? అంటే నరాల బలహీనతలో ఏ కేటగిరీ కిందకొస్తది? ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ నా క్లినిక్‌కి ఒక పేషెంట్ వచ్చారనమాట. ఎక్కడి నుంచి? కాన్పూర్ నుంచి. హ్మ్. సో, కాన్పూర్ నుంచి ఆ పేషెంట్ వచ్చినప్పుడు, ఆ పేషెంట్ నా దగ్గర వచ్చినప్పుడు ఏం కండిషన్ ఉండే నేను చెప్తాను. ఓకే. ఓకే. అసలు చేతులు కొద్దిగా లేపితే కూడా నొప్పి స్టార్ట్ అయ్యేది పేషెంట్‌కి. ఇట్లా చాయ్ ఒకవేళ మీరు సర్వ్ చేశారనుకోండి, అది తీసుకొని తాగడం కూడా చాలా కష్టం ఉండే. ఓకే. సో నరాల వీక్నెస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండే ఆ పేషెంట్‌కి. హ్మ్. అండ్ అది ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుంచి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. అండర్లయింగ్ హెల్త్ కండిషన్ ఏముండే అంటే పేషెంట్‌కి షుగర్ ఉండే, బీపీ ఉండే, హార్ట్‌లో బ్లాకేజెస్ ఉండే, ప్లస్ మెడలో, వీపులో, నడుములో హ్మ్. మొత్తం డీజనరేటివ్ చేంజెస్ ఉండే. ఓకే. గర్భసంచి తీసేసిండ్రనమాట ఆపరేషన్ చేసి. అండ్ పేషెంట్ ఏజ్ 48 ఇయర్స్ ఉండే. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, నా దగ్గర వచ్చేటప్పటికే ఆ పేషెంట్ ఒకసారి సర్జరీ చేపించుకున్నారు. హ్మ్. ఏది మన డీజనరేటివ్ చేంజెస్ ఉంటాయి కదా, సర్వైకల్ స్పాండిలోసిస్కి అండ్ స్పాండియోలిథియాసిస్ కూడా కండిషన్ ఉండే. సో ఆ సర్జరీస్ చేపించుకున్నారు. ఓకే. దాని తర్వాత కూడా డీజనరేటివ్ చేంజెస్ కంటిన్యూ అయినాయి. సర్జరీ ఏమో ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు. సో ఇక్కడ నుంచి ఎక్కడ వరకు నడవాలంటే కూడా కష్టం ఉండే. హ్మ్. అంత నరాలేమో వీక్ అయిపోయిండే అనమాట. ఓకే. మన దగ్గర 2 ఇయర్స్ రెగ్యులర్లీ ట్రీట్మెంట్ వాడిండ్రు. 2-3 మంత్స్‌కి ఒకసారి ఫ్లైట్‌లో వస్తుండే, మెడిసిన్స్ తీసుకుంటుండే, మళ్ళీ రిటర్న్ పోతుండే. సో ఆ పేషెంట్ ఇప్పుడు కాన్పూర్ నుంచి హైదరాబాద్‌కి రమ్మంటే వాకింగ్ కూడా వచ్చే కండిషన్‌లో ఉన్నారనమాట. ఓకే. సో టోటలీ తగ్గింది వాళ్ళకి. ఎన్ని ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్‌లో తగ్గిందంటారు? 1.5 ఇయర్, 2 ఇయర్స్ పడ్డది. 2 ఇయర్స్ పడుతుంది. ఓకే. కానీ పూర్తిగా బట్ తగ్గిపోయింది. పేషెంట్ టు పేషెంట్ కూడా డిఫర్ అవుతుంది కదా. డిఫర్ అవుతుంది. కానీ ఇంత సివియారిటీలో ఉన్న పేషెంట్, సర్జరీలు చేపించుకున్న పేషెంట్‌కే తగ్గింది. షుగర్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది. స్పాండిలోసిస్ ప్రాబ్లమ్. సో ఆ పేషెంట్‌కే తగ్గిందంటే ఎవరికన్నా తగ్గుతుంది. సో ఇవి ఎందుకు పెరుగుతున్నాయి? ఒకటి ఇప్పుడు సింపుల్ చెప్తాను. ఈ పేషెంట్ కాన్పూర్ నుంచి వచ్చిండ్రనమాట. సో వాళ్ళకు ఇంట్లో గంగా వాటరే వస్తాయి. కానీ Yes. గంగా మొత్తం కంటామినేట్ అయిపోతుంది. అక్కడ లెదర్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అవును. సో ఆ కెమికల్స్ మొత్తం గంగాలోనే పోతాయి. అవే నీళ్లు వీళ్ళకి ఇంటికి వస్తాయి. హ్మ్. సో అక్కడ ఈ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఈ పేషెంట్‌కి చాలా సివియర్ మెంటల్ డిస్టర్బెన్స్ ఉండే. వీళ్ళకు 2 అబ్బాయిలు ఉండే అనమాట. ఓకే. ఒక అబ్బాయి పెళ్లి తర్వాత ఆ అబ్బాయితోటి చాలా గొడవలై సెపరేట్ అయిపోయిండు ఆ అబ్బాయి. అండ్ ఇంకో అబ్బాయి ఏమో యాక్సిడెంట్‌లో చనిపోయిండు. హ్మ్. సో ఇప్పుడు ఇద్దరు హస్బెండ్ వైఫే ఉంటుండే. కానీ డబ్బులుండే, అన్నీ ఉండే. కానీ చాలా లోన్లీనెస్ ఉండే. ఇప్పుడు పిల్లలు ఇద్దరు దూరం అయిపోయినరు కదా. సో ఆ లోన్లీనెస్ తోటి ఇది డెవలప్ అయిందనమాట. ఓకే. సో వాళ్ళు అంత దూరం నుంచి మన అడ్రస్ ఎవరో ఇస్తే ఇడికి వచ్చిండ్రు. అసలు నాకు ఫోన్ చేసి అడిగారు. ఓన్లీ నాకు నడవడం కొద్దిగా వస్తే, నాకు సిమ్టమ్లు తగ్గితే కూడా చాలు. ఎందుకంటే అన్ని డాక్టర్ల దగ్గర పోయినా, ఆల్మోస్ట్ 10-15 డాక్టర్స్ దగ్గర పోయినా, కానీ ఎటువంటి రిజల్ట్ లేదు అని అనుకొని వచ్చారు. అంటే 1% హోప్ పెట్టుకొని వస్తే వాళ్ళకి 100% తగ్గింది. సో అది చాలా హ్యాపీ అనిపిస్తది పేషెంట్స్ కి. 1.5 ఇయర్, 2 ఇయర్స్ వాడారు. బట్ ఏంది ఇంపార్టెంట్ ఇక్కడ అంటే, స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా నరాల వీక్నెస్ వస్తుంది. అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా నరాల వీక్నెస్ వస్తుంది. దాని తర్వాత మీకు ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేదు, మీ బోన్ హెల్త్ బాగాలేదు, మీకు నర్వ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, దానివల్ల కూడా నరాల వీక్నెస్ వస్తుంది. ఇప్పుడు విటమిన్ B12 డెఫిషియన్సీ చాలా మందికి ఉంటుంది. దానివల్ల అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది. సో వాళ్ళు ఏం చేస్తారు? B12 షార్ట్స్ తీసుకుంటారు. మళ్ళీ అది ఆపంగానే మళ్ళీ వస్తుంది కదా. దాని బదులు మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తాం దానికి. సో ఏదైతే ఫుడ్ వాళ్ళు తీసుకుంటారో దాంట్లోకి వెళ్ళి మంచిగా విటమిన్ B12 అబ్జార్బ్ అయ్యేటట్టు అట్లాంటి మెడిసిన్స్ ఇస్తాం. ఇంకోటి మనం ఏం చేస్తామంటే, B12 వల్ల పేషెంట్స్కి ఎనీమియా కూడా డెవలప్ అవుతుంది. సో అది కూడా తగ్గుతుందన్నమాట. సో ఏదైతే మనం నరాల బలహీనత అనుకుంటాం, అది మన బాడీలో ఎన్నో డ్యామేజెస్ చేస్తుంది. అండ్ ఇంకోటి, డయాబెటీస్లో కూడా ఇది స్టార్ట్ అవుతుంది, నర్వస్ వీక్నెస్.
కాళ్ళలో తిమ్మిలు రావడం, చేతులలో తిమ్మిలు రావడం, సరిగా కనిపియకపోవడం, ఇవన్నీ కూడా రివర్స్ చేస్తాం మనం. అండ్ పర్మనెంట్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్. ఏదైతే ఓకే. హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుంది ఇవన్నిటికి నరాల బలహీనతకి స్పెషల్లీ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఉంటుంది. కాపోతే పేషెన్స్‌గా ఉండి టైమ్ రెగ్ టేకింగ్ అయినా సరే క్యూర్ అనేది ఉంటుందంటారా? క్యూర్ అనేది ఉంటుంది. సో, మీరు ఏం జాగ్రత్తలు ఫాలో అవ్వచ్చు? విటమిన్ బి12 రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ఓకే. సోయా ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. పెరుగు ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. పన్నీర్ ఉంటుంది గదా! అది ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. వెజిటేరియన్స్‌కి స్పెషల్లీ. నాన్ వెజిటేరియన్స్ కూడా నాన్ వెజ్ పైన చాలామంది డిపెండెంట్ ఉంటారు విటమిన్ బి12కి. హ్మ్. కానీ ఇప్పుడు అస్సలు యూజ్ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ టోటలీ అడల్టరేటెడ్ నాన్ వెజ్ ఇప్పుడు. అవును. అది తింటే మీకు హెల్త్ మంచిగా అవుతుందనుకోని మీరు తింటారు గానీ, లేని రోగాలొస్తాయి. షుగరొస్తుంది, బీపీ ఒస్తుంది, క్యాన్సర్ గూడా ఒస్తుంది. ఎందుకంటే అవన్నీ యాంటీబయోటిక్ ఇంజెక్టెడ్, హార్మోన్స్ ఇంజెక్టెడ్. సో, అవన్నీ మీరు తినడం అవాయిడ్ చేయడమే మంచిది. మంచిది. థాంక్ యూ డాక్టర్ గారు. హ్మ్. చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ వాళ్ళకంటే వెజిటేరియన్ సోర్సెస్‌లో కూడా ఉంటుంది బి12. సో, ఏవేవి ఎక్కువ తీసుకోవాలి. చాలామందికి ఉంటుంది. నాన్ వెజిటేరియన్ సోర్సెస్‌లోనే ఉంటుంది బి12 మాకుండదు వెజిటేరియన్ అనుకుంటారు కానీ, చాలా క్లియర్‌గా డిఫైన్ చేసేసారు. ఇది ఎందుకొస్తుంది నరాల బలహీనత, అలాగే హోమియోపతి మెడిసిన్స్ ఎలా వర్క్ చేస్తాయని చాలా వివరంగా చెప్పినందుకు థాంక్ యూ సో మచ్.